శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ మాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్రనామాల ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా, శ్రీ మాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి. శ్రీ మాత్రే నమః. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. 897 నామము కులారూపిణి, 5 అక్షరముల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కులారూపిణియే నమః అని చెప్పాలి. కులము యొక్క రూపిణి రూపముగా ఉన్నది. కుల అనే పదము రెంటిని సూచిస్తుంది. ఒకటి వంశము, 2 కుల పదము. ప్రతి అరటి చెట్టు ముందు పిలకగా లాగా పైకి వస్తుంది. ఇలాంటి పిలకలు ఎన్నో భూమి నుండి బయటకు పొడుచుకు వస్తాయి. ఈ పిలకలన్నీ రావడానికి భూమి లోపల అరటి తాలుకు మూలకందం ఉంటుంది. ఈ మూలకందం రాబోయే అరటి పిలకకు ఎలా ఉంటుందో అలాగే పుట్టే ప్రతి వ్యక్తికి ఆ వ్యక్తి తాలూకు వంశానికి మూలకందం ఉంటుంది. ఈ మూలకందం రూపంలో ఉండి ఆ వంశాన్ని తరతరాలుగా అభివృద్ధి పదంలో నడిపేది సృష్టి స్వరూపిణి అయిన అమ్మవారే. ఈ విధమైన వంశ పురోగమనంలో ఒకవైపు నుండి పితృయాన మార్గంలో శరీరాలు కల్పించబడుతూ భౌతికమైన వంశాభివృద్ధి జరుగుతూ ఉంటుంది. ఇంకోవైపు దేవయాన మార్గంలో జ్ఞానపరమైన వంశం కొనసాగుతూ ఉంటుంది. ఈ రెంటికి కూడా అమ్మవారే కారణం కాబట్టి అమ్మవారు కులారూపిణి. ప్రతి వ్యక్తిలోని వెన్నెముక్క వెంబడి ఉండే సుషుమ్నా మార్గాన్ని కులపదం అంటారు. మూలాధారంలో ఈ మార్గానికి మూలకందం ఉంటుంది. దీన్ని కులకుండం అంటారు. ఈ కులపదాన్ని అనుసరించే కుండలిని శక్తి అనే అమ్మవారు షట్చక్ర భేదనము చేసుకుంటూ చిట్ట చివరకు సహస్రారంలోని శివునిలో లీనమై ఆ జీవునికి ముక్తిని ప్రసాదిస్తుంది. ఈ కులపద రూపంలో జీవులని తరింపచేసే అమ్మవారిని కులారూపిణి అంటారు. ఒకటి పితృయాన మార్గంలోనూ దేవయాన మార్గంలోనూ వంశాన్ని పురోగమన అభివృద్ధి దిశలో నడిపించు శక్తి స్వరూపిణి. 2 కులపదాన్ని అనుసరించి జీవులకు ముక్తిని ప్రసాదించే శక్తి స్వరూపిణి అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. కులారూపిణి కౌలమార్గో బాహ్య పూజ వంశాచారో వా తద్రూపిణి. కులారూపిణి బాహ్య పూజ స్వరూపురాలు, బాహ్య పూజ స్వరూపురాలుగా వంశాచార స్వరూపురాలు. కులమనగా కౌలమార్గమనగా బాహ్య పూజ అది ఏ స్వరూపంగా గలది, లేదా కులమనగా వంశాచారము తద్రూపురాలు. 5 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. 898 నామము వీరగోష్ఠి ప్రియ, 6 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు వీరగోష్ఠి ప్రియాయ నమః అని చెప్పాలి. వీరుల యొక్క గోష్ఠి సంభాషణలయందు ప్రియా ప్రీతి కలది. వీరులు అనే పదానికి చాలా అర్థాలున్నాయి. పూర్వం రోజుల్లో రాత్రిపూట గ్రామం యొక్క రక్షణ కోసం కొందరిని నియమించేవారు. వాళ్ళు 2 రకాలుగా ఉంటారు. ఒకటి భైరవులు, 2 భద్రులు. కేకలు కూతలు పెట్టి విషయ ప్రసారానికి దోహదపడే వారిని భైరవులు అంటారు. అంటే వీళ్ళు గ్రామ వీధిలో చలిస్తూ గ్రామ రక్షణకు తోడ్పడేవారు. మొబైల్ విజిలెంట్ స్టాఫ్ ఆర్ నైట్స్. ఒక్కొక్క చోట స్థిరంగా గ్రామరక్షణ విషయం చూసేవారిని స్టేబుల్ స్టాఫ్ భద్రులు అంటారు. ఈ ఇద్దరిని వీరభైరవులు, వీరభద్రులు అని లేదా సరళంగా వీరులు అని పిలుస్తారు. ఈ వీరులనే పోతరాజులు అని కూడా అంటారు. ఈ వీరులు లేదా పోతరాజులు రాత్రిపూట గ్రామరక్షణ గురించి మాట్లాడుకోవడానికి వేరే ప్రదేశాలు సాధారణంగా ఊరి పొల్లిమేరల్లో ఉంటాయి. ఆ పొలిమేరల్లోనే పొలిమేరమ్మ లేదా పొలేరమ్మ మొదలైన పేర్లతో ఉండే అమ్మవారికి మందిరాలు ఉంటాయి. ఈ మందిరాల్లో ప్రాంగణంలోనే వాళ్ళు గ్రామం గురించి సంభాషించుకుంటూ ఉంటారు. ఈ వీరభద్రులు, వీరభైరవులు అనే వీరులు మాట్లాడుకునే మాటలను గ్రామదేవత అయిన అమ్మవారు విని మన వాళ్ళు గ్రామరక్షణ విషయంలో జాగ్రత్తగానే మసులుకుంటున్నారు అని సంతోషిస్తుంది. ఈ వీరులు గ్రామరక్షకులు చేసే గోష్ఠి యందు ప్రీతి కలిగిన అమ్మవారిని వీరగోష్ఠి ప్రియ అంటారు. వీరభద్రులు, వీరభైరవులు చేరిన చోట పోలేరమ్మ మందిరాలు ఉండడం వీరు లెక్కడేర చేరుతారో అక్కడ శక్తి ఉంటుంది అనే విషయాన్ని నిర్ధారణ చేస్తుంది. గోవులు చేరే చోటును గోష్ఠి అంటారు. యజ్ఞయాగాది కృతువులను గోవులు తొక్కిన మసిలిన ప్రదేశాల్లో చేసేవాళ్ళు. మనలో కూడా మనము
పరధ్యానంగా ఉన్నప్పుడు మన ప్రమేయం లేకుండానే మనకు రక్షణ విషయము చూసే కొన్ని శక్తులు మనలో ఉంటాయి. ఎదుటివాడు రాయి విసిరితే తప్పు కోడలు కన్నురెప్పలు మూతపడతారు మొదలైనవన్నీ ఈ శక్తుల వల్లనే. వీటిని ఆంగ్లంలో ఇన్స్టింక్ట్స్ రిఫ్లెక్సెస్ అని కానీ అంటారు. వాస్తవానికి వీటి ఆటో హీలింగ్ సెంటర్స్ అని ఆధునిక విజ్ఞాన శాస్త్రం మోడర్న్ సైన్స్ ఇప్పటికిప్పుడే వీటి గురించి తెలుసుకుంటుంది. మహాభైరవ పూజిత అన్న 231 నామంలోను, భైరవి అన్న 276వ నామ వివరణలోను పైన చెప్పిన విషయాలు విపులంగా ఉన్నాయి. ఆ వివరణలు కూడా చదువుకుంటే ప్రస్తుత నామ వివరణ పరిపూర్ణమవుతుంది. మన భారతదేశంలో మతపరంగా ఉండే ఇటువంటి విషయాలు ఎంతటి మహత్తరమైన విజ్ఞాన విషయాలు ఉన్నాయో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. 1. బండసురాది రాక్షసులను చంపినప్పటి వీరగాథలను, ఆ గాథలను గురించి చెప్పే సహస్రమాది స్తోత్రాలను వినుటలో ప్రీతి చెందున్నది. 2. ఉపాసక శ్రేష్ఠుల యొక్క బ్రహ్మ విద్యాపర సంభాషణలు వినుట యందు ప్రీతి గలది. వీరులు అంటే బ్రహ్మ విద్య పరులు అనే అర్థంలో. 3. గ్రామరక్షకులుగా పనిచేయు వీరులు సంభాషణలను గ్రామదేవతగా వినుటలో ప్రీతి కలది. 4. మన రక్షణకై మనలో అజ్ఞాత శక్తులుగా పనిచేయు భైరవాది రక్షణ స్వయం ప్రేరక సహాయక శక్తుల పనితీరులు వినుటలో ప్రీతి కలది అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.